మూడు రకాలుంటాయి. మొదటి రకం కేవలం మేనిఫెస్టింగ్ మాత్రమే పరిమితం అవుతాయి, అవి అమలవ్వవు. రెండో రకం ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేస్తాయి, అమలు కూడా చేస్తాయి, కానీ వాటి ప్రయోజనం లబ్ధిదారులకు కలగదు. పేరుకి అమలైనట్లే ఉంటాయి కానీ వాటితో ప్రయోజనం కలగదు. మూడో రకం మేనిఫెస్టోలో ఉంటాయి, అమలవుతాయి, ప్రయోజనాలు కూడా లబ్ధిదారులకు కలుగుతాయి. అలాంటి ఒక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తెచ్చింది, కానీ సరిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ఏంటంటే వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం. దీన్ని వైసీపీ ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. పాడి పశువులు చనిపోతే రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలని అనేది ఈ స్కీమ్ ఉద్దేశం. మొదటి సంవత్సరం ఈ పథకాన్ని వైసీపీ బాగా అమలు చేసింది. ఎక్కడెక్కడ పాడి పశువులు చనిపోయాయో గుర్తించి వాటి యజమానుల బ్యాంక్ అకౌంట్లలో మనీ జమ చేసింది. ఆ తర్వాత 2020 సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కాలేదు. అప్పట్లో కరోనా రావడంతో ప్రభుత్వం మనీ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత ఈ పథకం అటకెక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పాడి రైతులు అన్ని జిల్లాల్లో తమకు న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి ఫిర్యాదులు బాగా వస్తుండటంతో పాడి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో పాడి రైతుల అకౌంట్లలో మనీ జమ చేస్తోంది. ఈ డబ్బు కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. వైసీపీ హయాంలో ఎలాగైతే అకౌంట్లలో మనీ వచ్చిందో ఇప్పుడు అలాగే మనీ ఇస్తున్నారు. జాతి పశువు చనిపోతే 30,000, సాధారణ పశువు చనిపోతే 15,000 చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఒక్కో జిల్లాలో 100 మందికి మనీ వస్తుంది. ఎవరికైనా రైతులకు మనీ అకౌంట్లలోకి రాకపోతే వారు ఆందోళన చెందాల్సిన పని లేదు. తమ జిల్లాల్లోని పశు సంవర్ధక శాఖ అధికారులను కలవాలి. తమకు ఎన్ని పాడి ఆవులు, గేదెలు ఉన్నాయో, వాటిలో ఎన్ని చనిపోయాయో, ఎప్పుడు చనిపోయాయో, ఎందుకు చనిపోయాయో వివరించాలి. అప్పుడు ఆ శాఖ అధికారులు, పశు వైద్యులు ఇవన్నీ పరిశీలించి మనీ వచ్చే ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత వారంలోపే మనీ అకౌంట్లలోకి వస్తుంది. రాని వారి లిస్ట్ మళ్ళీ తయారు చేసి పంపుతామని అధికారులు చెబుతున్నారు. 3 ఏళ్లుగా మనీ రాని వారికి సైతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మనీ ఇస్తుంది. తద్వారా ఆ డబ్బుతో రైతులు కొత్త పశువులు కొనుక్కుంటున్నారు. ఏపీలో పాల ఉత్పత్తిని బాగా పెంచాలని, న్యూజిలాండ్ తరహాలో పాల పదార్థాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతులు చేరాలని ప్రభుత్వం కోరింది. ఏపీలో విజయ హెరిటేజ్ సంఘం ఇలా చాలా పాల ఉత్పత్తి డైరీలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు పరిహారం ఇస్తుంది కాబట్టి మున్ముందు ఏపీలో పాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలున్నాయి.